హైందవుడు గారు చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఈ మేడి పండ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు యాక్చువల్గా నాస్తికులు అని పిలవకూడదు సార్, మేడి పండ్లనే పిలవండి. ఇక్కడ మేడి పండ్లకి నాకు మెయిన్ అర్థం కాని విషయం ఏంటంటే, మా దేవుడిని నమ్మకపోతే చంపేస్తా అన్న వాళ్ళతో ఎందుకని ఏ ప్రాబ్లం లేదు, మనతో ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది వీళ్ళకి? అదొక ప్రశ్న నా దగ్గర ఉంది సార్. నెక్స్ట్ ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో పుట్టిన వాళ్ళకి దేశం మీద భక్తి ఉండాలి. ఈ ఎడారి మతాల వాళ్ళకి కానీ ఈ మేడి పండ్లకు కానీ ఎందుకని దేశభక్తి ఉండదు? ఎంతసేపు మీ దేశం మీ చరిత్ర ఇలా మాట్లాడతారేంటి? అవి రెండు నాకు అర్థం కావట్లేదు సార్. ఎందుకు దేశభక్తి లేకుండా ఎందుకు పోతుంది వీళ్ళకి? దీనికి చాలా సింపుల్ సమాధానం ఉంది. ఒకటేంటంటే, నాస్తికత్వం అనేది బేసికల్ గా మన సనాతన ధర్మంలో ఉన్న సాంప్రదాయం. అయితే నాస్తికత్వం ఉన్నా కూడా ఇప్పుడు కొందరిని నేను చూశాను, నాస్తికులు అని చెప్పబడే వాళ్ళని కూడా నేను కలిశాను. వాళ్ళు కూడా దేశం పట్ల ప్రేమ ఉంటుంది. ఈ కమ్యూనిజం అనే నాస్తికత్వం టైప్ ఉంటారు కదా, వీళ్లకు దేశభక్తి ఉండదు. ఎందుకనంటే ఈ కమ్యూనిజం అనేది మన దేశానికి సంబంధించిన మతం కాదు, పరాయి మతం ఇది. అలాగే ఇస్లాం కూడా, క్రిస్టియానిటీ మన దేశానికి సంబంధించినవి కావు. సో ఎప్పుడైతే దాన్ని పట్టుకుంటారో దేశభక్తి ఆటోమేటిక్గా పోతుంది. ఇది అంబేద్కరే చెప్పిన మాట. అంబేద్కర్ చెప్పాడు ఇది క్లియర్గా, పరాయి మతాలకు వెళ్తే దేశభక్తి పోతుంది అని. అదే జరుగుతుంది న్యాచురల్గా. ఎందుకంటే వీళ్ళు నాస్తికత్వము హేతువాదం అంటారు కానీ యాక్చువల్ ఎజెండా అంతా కమ్యూనిజము ఓకిజం. ఇదంతా యాక్చువల్ ఎజెండా అది. అది రీజన్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. ఈ దేశభక్తి ఇప్పుడు ఇంకొక ప్రశ్న గురుగారు, ఇదే మళ్ళీ అడుగుతున్నాను. ఇప్పుడు దేవుడు లేడు అనే వాళ్ళకి, నా దేవుడు నమ్మకపోతే చంపేస్తానే వాళ్ళతో కదా వెళ్ళి ఫైట్ చేయాలి ఫస్ట్. వాళ్ళు మనతో ఎందుకు ఫైట్ చేస్తున్నారు వీళ్ళు? సాఫ్ట్ టార్గెట్ అండి. ఇక్కడే కమ్యూనిజం బయటపడింది కదా. కమ్యూనిస్టులకు కావాల్సింది ఏంది? సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేయాలి. కమ్యూనిస్ట్ టార్గెట్ సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేయాలి. ఇస్లాం టార్గెట్ మనమే, క్రిస్టియన్ టార్గెట్ మనమే. కాబట్టి ఎవరైతే సాఫ్ట్ ఉన్నారో వాళ్ళ మీద దాడి జరుగుతుంది. పోయి ఒక ముస్లిం మీద కామెంట్ పెట్టమనండి, క్రిస్టియన్ మీద పెట్టమనండి, పెట్టడాడు. ఎందుకంటే వాడు ఫండింగ్ చేస్తాడు వీళ్ళని, వాళ్ళు ఫండింగ్ చేస్తారు వీళ్ళని. కాబట్టి ఫండింగ్ చేసే వాళ్ళని ఎందుకు తీర్చాడండి వీడు? సాఫ్ట్ టార్గెట్ని పట్టుకుంటాడు. మనమేం డబ్బులు ఇవ్వట్లా ఎవరికి, మనమేం ప్రపగండాలు రన్ చేయట్లేదు. కాబట్టి మనమే టార్గెట్ ఉంటాం. న్యాచురల్, ఇది డౌటే లేదు. సో చెప్పండి, మీ దగ్గర కూడా కొందరు నాస్తికులు వచ్చి మాట్లాడినట్టున్నారు కదా. మేడి పండ్లు మాట్లాడారు యూట్యూబ్లో కూడా. నోటుకు వచ్చిన అబద్ధాలు చెప్తున్నారు సార్. ఇప్పుడు మామూలుగా మన గ్రంథాలను ఒప్పుకోకపోయి నేను పెద్ద బాధపడను, కానీ చరిత్రను కూడా ఒప్పుకోవట్లేదు వాళ్ళు. హిస్టరీ అనేది ఇప్పుడు మనకి ఎవిడెన్స్ ఉన్న హిస్టరీ అనేది డిఫరెంట్. అది దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా దానికి కూడా ఎగెనిస్ట్గా చెప్పేస్తున్నారు నోటుకు వచ్చినట్లు. మనది విదేశీ ఆవు విదేశీ జంతువు అని చెప్తున్నాడు ఒక ఎదవచ్చి. అసలు ఏం మాట్లాడినా అసలు అలాంటి మాటలు దేనికి మాట్లాడుతున్నారు వాళ్ళు? ఆవు విదేశీ జంతువు ఎలా అవుతుంది? మనకి ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి, సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయి. 10,000 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది ఆవు అనేది, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళింది అని చెప్పి డిఎన్ఏ ఎవిడెన్స్లు ఉన్నాయి. అలాంటి దాన్ని కూడా పట్టుకుని ఆవు విదేశీ జంతువు చాలా టూ మచ్గా మాట్లాడుతున్నారండి. వీళ్ళు యూట్యూబ్లో ఛానల్ పెట్టేసుకుని వాళ్ళ ఛానల్లో వాళ్ళకి ఎంతో కొంత ఫాలోవర్స్ వస్తున్నారు, వింటున్నారు కదా అని చెప్పి. అందులో ఇంకోటి ఏంటంటే వీళ్ళ వీడియోస్ వెళ్ళి వినేది మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారా అని, అది ఇంట్రెస్టింగ్ కొద్ది చూస్తున్నారో లేకపోతే ఎలా తిడుతున్నారని చూస్తున్నారో నాకు అయితే అర్థం కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక ఛానల్ పెట్టుకుని మావుకుంటున్నారు, మనం వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు కదా. అది నా అనిపించింది నాకు అలా అని. అవకాశం ఇచ్చింది చాలా థ్యాంక్స్ సార్. ఎవరైనా నాస్తికులు వస్తే చెప్పండి, నేను కూడా ఒక 2 ప్రశ్నలు వేస్తాను. ఈసారి చెప్పండి. అదేనండి, అంటే మన దగ్గర ఆవు ఏంటి సార్? మన దగ్గర కేవలం ఉంది మట్టే కదా. ఆవు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మనకి రైస్ లేదు. సింధు నగర్ వాళ్ళు రైస్ తిన్నారా? లేదు కదా. గడ్డి లేనప్పుడు ఇంకేం ఆవు మాత్రం ఏంటంటే చెప్పండి, మట్టి తిని బతకలేదుగా.
ఇదే సార్ ఇక్కడ టూ మచ్. మనకి దొరికిన ఎవిడెన్స్ సున్నుండలు కూడా తిన్నారని ఉంది మన దగ్గర. ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఉన్నాయి సున్నుండలు తిన్నారు అని. వీళ్ళు వచ్చి ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు లైవ్ ఛానల్స్ పెట్టేస్తున్నారు. అది ఎలా నమ్ముతున్నారు? ఇప్పుడు నాకైతే ఒకప్పుడు కామన్ సెన్స్ ఉంటుంది జనాలకి, ఇలాంటి నంబర్లే అనుకునేవాడిని, కానీ చాలా మంది నమ్మి మళ్ళీ నా గురించి కామెంట్లు చేస్తున్నారు. అంటే ఒకటండి, ఈ సోషల్ మీడియాలో ఈ కమ్యూనిస్టులు చాలా యాక్టివ్గా ఉంటారు. సో వాళ్ళు ఇది విష ప్రచారం చేస్తూ ఉంటారు. మీరు యాక్చువల్గా చూస్తే కొన్ని బుక్స్ ఉన్నాయండి, మీరు చదువుతానంటే కొందరు ఆథర్ల పేరు చెప్తాను. వీళ్ళు దేశాన్ని ఎలా విడగొట్టడానికి ట్రై చేస్తున్నారు, ప్లస్ మన ధర్మం మీద ఎలా అటాక్ చేస్తారు, అది కొన్ని బుక్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ఆ బుక్స్ కొన్ని స్టడీ చేయండి, బ్రహ్మాండమైన బుక్స్ ఉన్నాయి. ఒకటి జీన్ షార్ప్ అని ఒకడు ఉన్నాడు, పేరు రాసుకోండి. జీన్ షార్ప్ అనే ఆథరు, వీడు ఎలా దేశాన్ని విడగొట్టొచ్చు, డెమోక్రటికల్ గా వైలెన్స్ లేకుండా ప్రభుత్వాలను ఎలా పడగొట్టాలో వీడు బుక్కులు రాశాడండి. జీన్ షార్ప్ పేరు రాసుకున్నాను గురుగారు. GENE, జీన్ షార్ప్. ఈ ఆమ్ ఆద్మీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఎంసీ కానీ ఇదే రూల్స్ ని అప్లై చేస్తుంది మోదీ మీద. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మీద సేమ్ రూల్స్ ని అప్లై చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక రకంగా చూసుకుంటే టూల్ కిట్ ఇది. సో ఇదొకటి. నెక్స్ట్ పెరియార్, మీకు తెలిసిందే, పెరియార్ రామస్వామి పనికిమాలిన సన్యాసి, వాడిది సేమే. ఇంకోడు ఉన్నాడు యూరీ బెజ్మెనోవ్, YURIBEZMENOV, యూరీ బెజ్మెనోవ్. వీడు KGBI ఏజెంట్ అండి. వీడు KGBI ఏజెంట్, వీడు యూరీ బెజ్మెనోవ్ అనేటోడు. వీడు రాసిన బుక్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ నాస్తికులు అని చెప్పుకుంటున్న పనికి మాలిన సన్నాసులంతా ఫాలో చేసేది ఈ యూరీ బెజ్మెనోవ్ బుక్లే. ఇంకోడు ఉన్నాడు, ఈ నక్సలిజం రావడానికి కారణం ఇంకోడు ఉన్నాడు. నక్సల్స్ అంటే మీకు తెలుసు, ఆల్రెడీ బస్తర్ మూవీ మీరు చూస్తుంటే దానికి చారు మజుందార్ అని ఒకడు ఉన్నాడు, కమ్యూనిస్ట్. వీడు కూడా అంటే కమ్యూనిస్ట్ నక్సలైట్లను ఎలా తయారు చేయాలి, ఏ ట్రైనింగ్ చేయాలి, ఎలా కబ్జాలు చేయాలి, వీడు స్పెషలిస్ట్. చచ్చారులేండి వీళ్ళంతా. ఒకడు అధికారి అని ఉన్నాడు, గౌతమ్ అధికారి వాడి పేరు. వాడు దేశాన్ని ఎలా ముక్కలు చేయాలో బ్రిటిష్ టైంలోనే చెప్పాడు. ఈ పనికిమాలిన సన్నాసులంతా మన దేశంలోనే ఉన్నారు. మన దేశాన్ని పాడు చేయడానికి ఎక్కడో ఎవరో రావాల్సిన అవసరం లేదండి, మన దేశంలోనే ఉన్నారు, పుష్కలంగా ఉన్నారు ఈ పనికిమాలిన బ్యాచ్ అంతా.